అతిశయోక్తిగానే మిగులుతుంది. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది అన్న గురజాడ అప్పారావు మాటలు కలగానే మిగిలిపోయాయి. సరే, మీకోసం ఓ కార్యక్రమం వస్తుంది, తిలకించండి. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన నగానట్ర ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? ఏఎస్ రావు నగర్ లో ఉన్న బాలాజీ అదృష్ట జ్యువెలర్స్ లోకి. మరి మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ రుచర్మ టాటా గారు. మరి తను డిజైన్ చేసిన ఆ జ్యువెలరీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం రుచర్మ టాటా గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ రోజు మరి మా సక్కుల కోసం మీరు డిజైన్ చేసిన ఆ డిజైన్స్ ఏంటో మా సక్కులకు చూపిస్తారా? ఇవాళ నేను జ్యువెలరీ డిజైనింగ్ ఇంకా డైమండ్ డిజైనింగ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఓకే. అండ్ ఇవాళ ఓన్లీ డైమండ్ జ్యువెలరీలో రింగ్స్ చూపిస్తాను. డైమండ్ రింగ్స్. ఓకే, డైమండ్ రింగ్స్. అండ్ అది కూడా ఫర్ కపుల్స్. డైమండ్ రింగ్స్ చూపించబోతున్నారు. ఓకే, చూద్దామా ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు డైమండ్ కపుల్ రింగ్ లో నేను ఇప్పుడు మీకు ఫీమేల్ కపుల్ రింగ్ చూపించబోతున్నాను. ఓకే. అండ్ ఇది ఈ డైమండ్ ఇస్ ఆఫ్ హాఫ్ క్యారెట్. ఓకే. అండ్ దీనికి పట్టిన గోల్డ్ 2 grams. ఓకే. అండ్ దీనికి వచ్చిన ఫినిషింగ్ ఏంటంటే డల్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ వరకు. ఓకే. అండ్ ఈ స్టోన్ ఫిట్టింగ్ ఎలా ఉందంటే స్క్వేర్ క్రౌన్ లో వచ్చింది. ఓకే. సో అది మీకు రింగ్ కి చాలా లుక్ ఇస్తుంది అండ్ చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది మీకు. ఓకే. సో ఇది ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టుగా కపుల్స్ లో ఇది లేడీస్ లేడీస్ ఓన్లీ. సో చాలా చాలా బాగుందండి. మరి జెంట్స్ కి ఏ విధంగా అంటే అది కూడా చూపించండి ఒకసారి. ఫర్ జెంట్స్ కి కూడా సేమ్ లైక్ సింగిల్ స్టోన్ లో ఇట్ ఈస్ అ కపుల్ రింగ్, రైట్? ఓకే. సో సింగిల్ స్టోన్ లో దిస్ ఇస్ ద డైమండ్ అండ్ దీనికి కూడా హాఫ్ డల్ ఫినిషింగ్. ఓకే. అండ్ హాఫ్ నార్మల్ గా వచ్చింది. ఓకే. సో దీనికి ఇందాక మనం ప్లేన్ చూసాం లేడీస్ కి, సో జెంట్స్ మాత్రం కొంచెం స్పెషల్ గా డిజైన్ చేసి ఇక్కడ కటింగ్ ఇచ్చారు చూడండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇక్కడ కటింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో దీనికి ఇందాక హాఫ్ అని చెప్పారు క్యారెట్, ఇది కూడా హాఫ్ క్యారెట్ పట్టింది. ఓకే, చాలా బాగుందండి. అండ్ దీని స్టోన్ ఫిట్టింగ్ కూడా దీనికి రౌండ్ షేప్ ఇచ్చారు. దానికి స్క్వేర్ ఇచ్చారు కానీ దీనికి రౌండ్ ఇచ్చారు. రౌండ్ షేప్ ఇచ్చారు. ఓకే, ఇది కపుల్స్. ఓకే, బాగున్నాయండి. సో ఇప్పుడు లేటెస్ట్ అంటారు ఇది డిజైన్. చాలా లేటెస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ చూపించండి. ఓకే అండి, ఇది చాలా బాగుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటంటారు? దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 peacocks వస్తాయి. ఓకే. సో ఇక్కడ కనిపిస్తున్నాయి పికాక్స్ షేప్ లో. ఓకే. అండ్ ఇంకా దీని డ్యూరేషన్ లైక్ 100 years అయినా కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఓకే. అండ్ నేను ఇట్లాంటిది ఇంకో రింగ్ చూపిస్తాను. ఓకే. సో ఇది కూడా లైక్ పికాక్, దానికి కూడా పికాక్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం నౌ వి పీపుల్ ఆర్ లైక్ మనం చాలా ట్రెడిషనల్ కాకుండా ఇప్పుడు మోడల్ గా కావాలనుకుంటున్నాం కాబట్టి ఇది ఇంకోటి. ఓకే. మనకి కావాల్సినట్టు. సో ఇది కూడా అకార్డింగ్ టు ద ఆర్ జనరేషన్. ఓకే, ఇది కూడా పికాక్ స్టైల్లోనే కానీ ఇంకా మోడల్డ్ వన్. ఓకే, చాలా బాగుందండి. సో ఇందులో మనకి ఇప్పుడు ఎన్ని డైమండ్స్ యూస్ చేయడానికి ఉంటుంది? ఇప్పుడు మీరు చూపించిన ఈ మూడిట్లో డిజైన్ ని బట్టి ఇట్ టేక్స్ లైక్ ఇప్పుడు ఇందులో ఎన్ని డైమండ్స్ పట్టు ఉంటాయి అంటారు? అప్రాక్స్ 15 డైమండ్స్ పట్టు ఉంటాయి అంటారు. చాలా బాగున్నాయండి. సో ఇది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కళ్యాణం రింగ్స్ స్పెషాలిటీ అంటారు. సో ఇప్పుడు లేటెస్ట్ నెమలి పికాక్ స్టైల్లో ఇవి చాలా చాలా బాగున్నాయండి. సో నెక్స్ట్ ఐటమ్ చూపించండి. దీన్ని దేవమణి అని అంటారు. దేవమణి. వావ్, సో బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ఆఫ్ 32 carats. ఓకే. సో ఇది దేవమణి అంటారా? ఎల్లో సఫారీ. ఇది ఎల్లో సఫైర్ దేవమణి అనే స్టోన్. ఓకే. ఇట్ ఈస్ ఆఫ్ 32 carats అండ్ ఇది దీని కాస్ట్ ఇస్ 2 crores. 2 crores అండ్ 32 carats ఎల్లో సఫారీ. సో దీని స్పెషాలిటీ ఏంటంటారు? అంటే ఏ విధంగా దీన్ని మీరు డిజైన్ చేశారు? దీన్ని ఆస్ట్రో సైన్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేశారు. ఈ స్టోన్ కి ఇలాగే డిజైన్ చేయాలి. ఓకే. దీనికి ఎలిఫెంట్స్ ఇచ్చాము. ఓకే. కింద పీకాక్స్ ఇచ్చాము. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, ఎలిఫెంట్ కల్చరాలు వచ్చినాయి ఇటు ప్రక్కన వచ్చాయి. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ ఆస్ట్రో డిజైన్. ఇది మీరే డిజైన్ చేశారా? నేనే డిజైన్ చేశాను. ఓకే, చాలా బాగుందండి. దీనికి ఎన్ని క్యారెట్ అంటే ఎన్ని గ్రాముల గోల్డ్ పడింది? చాలా హెవీగా ఉంది. 60 grams. ఓకే. సో చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మీరు ఇలా పికాక్ అలాగే ఎలిఫెంట్ కలశం పెట్టారు కదా, సో స్పెషాలిటీ ఏంటంటారు దానికి అది పెట్టడానికి? యాక్చువల్లీ ఈ స్టోన్ కి ఆస్ట్రో సైన్స్ ప్రకారం ఇలాగే పెట్టాలి. ఓకే. సో అలా ఇలా పెట్టాము.
సో దీని మొత్తం కాస్ట్ వచ్చేసి 2 crores ఉంటారు. ఎలాంటి అకేషన్స్ లో వాడతారు? దీని ఫుల్ కాస్ట్ కాదు, దీని స్టోన్ కాస్ట్ మాత్రమే 2 crores. ఓకే. ఎల్లో సఫైర్ అనేది ఆస్ట్రాలజీకి సంబంధించింది. సో ఎవరి స్టోన్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. వావ్, సో బ్యూటిఫుల్. సో ఇది మీరే డిజైన్ చేశారు? నిజంగా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సో ఇది ఎల్లో సఫారీ 32 క్యారెట్స్ అంతే కదా, చాలా బాగుంది. సో నెక్స్ట్ డిజైన్ చూపించండి. నేను నెక్స్ట్ మీకు లక్ష్మి ఎమరాల్డ్ రింగ్ చూపిపోతున్నాను. వావ్, ఓకే, చాలా బాగుందండి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చేసింది ఆస్ట్రాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ రెమెడీ కోసం ఇది చేసాము. అండ్ ఈ లక్ష్మి అంటే సంపద, ఓకే. ఎమరాల్డ్ అంటే బుధుడు. ఓకే. బుధుడు అంటే మన బిజినెస్, ఎవరు బిజినెస్ చేసినా వాళ్ళ బిజినెస్ లో మంచి సక్సెస్ రావాలి అంటే ఈ రింగ్ పెట్టుకోవాలి. సో జాతకం ప్రకారం ఇది చేయించుకుంటూ ఉంటారు. చాలా బాగుందండి. సో ఇప్పుడు ఈ డిజైన్ మీరే చేశారా అంటే ఇంకా కావాలనుకుంటే డిజైన్ నేనే చేశాను, మీకు కావాలంటే వేరేలా కూడా చేయొచ్చు. ఓకే. కానీ దీనికి ఒక లుక్ ఇద్దామని చెప్పి నేను ఇలా చేశాను. ఓకే, వావ్, సో బ్యూటిఫుల్ అండి. సో దీనికి ఎన్ని గ్రామ్స్ పట్టింది ఈ రింగ్ కి? దీనికి ఒక 10 grams పట్టింది. 10 grams పట్టింది. నిజంగా చాలా చాలా బాగుందండి మీరు డిజైన్ చేసినది. సో నెక్స్ట్ ఐటమ్ చూపించండి. నెక్స్ట్ ఇప్పుడు నవరత్నాల ఉంగరం నేను చూపిస్తున్నాను. వావ్, దీని స్పెషాలిటీ ఏంటంటే టార్టాయిస్ షేప్ లో వచ్చింది అనమాట. వావ్, రియల్లీ సూపర్ గా ఉందండి ఇది. చూడండి ఇక్కడ 2 legs, ఇక్కడ తల ఉంది, 2 legs లాగా. నిజంగా చాలా చాలా బాగుంది. సో ఈ డిజైన్ కూడా చాలా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే షేప్ లో ఉన్నాయి. మల్లెపూలు మొగ్గలాగా ఇచ్చాను నేను డిజైన్ దీనికి. ఓకే. ఇంకా ఇవి పెటల్స్. ఓకే. దాని పెటల్స్. ఓకే. సో మనకి కావాలనుకున్న డిజైన్ లో చేస్తారు. ఓకే, నిజంగా చాలా బాగుందండి. సో ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారా? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే. చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇది పెట్టుకోవడానికి. నవరత్నాలు పెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇలా టార్టాయిస్ షేప్ లో పెట్టుకోవచ్చు. సో మరి దీనికి ఎన్ని గ్రామ్స్ పడింది అంటారు? దీనికి ఒక 50 grams పట్టింది. 50 grams పట్టింది. వావ్, సో బ్యూటిఫుల్ అండి. సో నిజంగా మరి రుచర్మ టాటా గారు మీరు డిజైన్ చేసిన ఇంత చక్కటి కళ్యాణ రింగ్స్ దగ్గర నుంచి జాతకాలు సెట్ అయ్యే వరకు కూడా ఉన్న రింగ్స్ మా సఖులకు చాలా చక్కగా చూపించారండి. మీరు చేసిన డిజైన్స్ అన్ని మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆ మధ్య అమీర్ ఖాన్